సమర్థుడు. ఆమేన్. ఆయన మార్చగలిగిన సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం కనుక మీరు చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చూడండి, నిరీక్షణ అనేది మనల్ని సిగ్గుపరచలేదు. ఆమేన్. దేవుని యందు నిరీక్షణ. నేను ఎప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ్చర్యపోతా. అబ్రహామా, నీ స్వజనులు, నీ ఇంటి వారిని, నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఏమండి, అన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి ప్రయాణం చేయటం అంటే అంత సామాన్య విషయమా? ఆమేన్. చూడండి, అన్ని విడిచి దేవుని వెంబడించే సేవకుల విషయంలో దేవుడు అందుకే చెబుతాడు. ఏమనంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13వ వాక్యంలో మీరు చూస్తే,